నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో ఏదైతే ఇక్కడ ఫుట్పాత్కు సంబంధించిన టైల్స్ కానీ అదేవిధంగా హెవీ భారీ తుఫాన్లు వచ్చినప్పుడు వాటర్ నిలవకుండా మరొక 40 HP మోటార్ అరేంజ్ చేయడం, ఎవరైతే ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద నడుస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా దాదాపు 27 లక్షల రూపాయలతో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒకసారి చూసుకోదామని పర్యవేక్షిస్తామని ఈరోజు రావడం జరిగింది. పనులన్నీ కూడా జరుగుతున్నాయి. రాబో 20-25 డేస్లో అవన్నీ కూడా పనిచేసి పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తూ, మీరందరికీ కూడా తెలుసు గతంలో ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారు మాట ఇచ్చారో మాట ప్రకారం రామలింగాపురం బ్రిడ్జికి సంబంధించి దానికి అన్ని అంగులు కూడా ఏర్పరిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత వర్షాలు వచ్చినా నిలవకుండా, అదేవిధంగా ఎవరైతే ఫుట్పాత్ల మీద నడుస్తుంటారో వారికి అన్ని సౌకర్యాలతో కూడా అక్కడ ఆ బ్రిడ్జి సంబంధించి అండర్ బ్రిడ్జిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాగుంట లేఅవుట్కి సంబంధించి కూడా చేయాలనే ఉద్దేశంతో 27 లక్షల రూపాయలు కేటాయించి దాదాపు 13 లక్షలు 14 లక్షల రూపాయలతో ఏదైతే ఫుట్పాత్లు కానీ కలరింగ్ పెయింటింగ్ కానీ ఇతరితర ఏదన్నా పక్కన ఆ పక్కన ఈ పక్కన చెట్లు కానీ వేయడానికి దానిను, అదేవిధంగా 40 HP మోటార్ ఒకటి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మొత్తం 27 లక్షల రూపాయలతో ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాం. ఒక 20-25 రోజులు అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రతినిత్యం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ ఇతర అందరు నాయకులు కూడా కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడికక్కడ డివిజన్లో గ్రామాల్లో పర్యటిస్తూ ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దృష్టి తీస్తూ నిరంతరం కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా తెలియజేస్తే దాన్ని శక్తి మేరకు అవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం. మాది ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా వారు వీరు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందించే విధానం, అదేవిధంగా అభివృద్ధి, దీని ధ్యేయంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తాం, ఇక ముందు కూడా అదేవిధంగా ఉంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.